హలో ఆల్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు సంతూరమ్య వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న రీసెంట్గా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, హోమ్ టూర్ చేశాను. సో అక్కడ 2 days స్పెండ్ చేశాము. సో మా వదిన మలిద ముద్దలని చేస్తుంది. నాకైతే ప్రిపేర్ చేయడం రాదు. మలిద ముద్దలు తిన్నాను, ఒక 2 times తిన్నాను అంతే. నాకెలా ప్రిపేర్ చేయాలో తెలీదు. అలానే టేస్ట్ చేసింది కూడా చాలా తక్కువ. సో మా వదిన ప్రిపేర్ చేస్తుంటే నేను షూట్ చేస్తున్నాను. మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇలా షూట్ చేస్తున్నాను. యూజువల్గా ఈ మలిద ముద్దలు అనేవి బతుకమ్మ పండగకి ఎక్కువగా చేస్తూ ఉంటారు. బతుకమ్మ పండగకి ఆ రోజు బతుకమ్మని పట్టుకొని వెళ్ళేసి చెరువులో నిమజ్జనం చేసిన తర్వాత ఈ మలిద ముద్దలను అందరూ కూర్చొని తింటారు. సో ఇది సంప్రదాయం యాక్చువల్గా. కానీ మా సైడ్ అయితే లేదు. సిద్దిపేట వాళ్ళు, సిరిసిల్ల సైడ్ వాళ్ళైతే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. పులిహోర అండ్ మలిద ముద్దలు ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారు. యాక్చువల్గా దీని ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ మా వదిన అయితే జస్ట్ 10 minutesలో ప్రిపేర్ చేసి పెట్టింది. సో ముందు రోజు మిగిలిన చపాతీలు ఉంటాయి కదా, వాటితో ప్రిపేర్ చేస్తున్నాము. మనము ఫ్రెష్గా చేసుకున్న చపాతీలైనా పర్లేదు. సో 3 to 4 అలా చపాతీస్ ఇలా చిన్నగా తుంచేసుకొని, దానికి తగ్గట్టు బెల్లాన్ని తురుముకొని, దాన్ని కరిగిచ్చేసుకొని, కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ముద్దలు కట్టేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. ఇందులో కావాలనుకుంటే మనము ఇంకా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నాకు అనిపించింది అందులో నువ్వుల పౌడర్ కానీ, లేకుంటే రాగి పౌడర్ కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అలానే డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ రోస్ట్ చేసిన పౌడర్ ఉంటుంది కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పేసింది. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే కూడా బాగుంటుందని చెప్పేసి ఉండే మా వదిన. సో డ్రై ఫ్రూట్ పౌడర్ కానీ, లేకపోతే రాగి పౌడర్ కానీ, వేయించుకున్న రాగి పౌడర్ అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. పిల్లలకైతే చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అన్నట్టు. ఇందులో ఆయిల్ ఐటమ్ అయితే ఏమీ లేదు. జస్ట్ బెల్లంతో చేస్తున్నాం కాబట్టి మనం పిల్లలకి హ్యాపీగా ఇచ్చేయచ్చు. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ బెల్లం పాకంనంతా మనము తుంచుకున్న చపాతీలకంతా గట్టిగా పట్టించిన తర్వాత మనం లడ్డూలాగా చేసేసుకోవడమే. దీనికోసం బెల్లం పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. కరిగించిన బెల్లం లిక్విడ్ని ఇందులోకి, చపాతీ పిండిలోకి కొద్ది కొద్దిగా చూసుకుంటూ యాడ్ చేసుకోవడమే. కొంచెం ఎక్కువైతే మాత్రం ఇబ్బంది అవుతుంది, కానీ తక్కువ అయితే ఏం పర్లేదు. కొంచెం ఎక్కువ అనిపిస్తే నేనైతే ఓట్స్ పౌడర్ ఉంటుంది కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా 3 చపాతీస్కి ఇలా 10 మలిద ముద్దలు అయిపోయాయి. కొంచెం ఎక్స్ట్రా డెకరేషన్ కోసం నేను కాజుని ఇట్లా యాడ్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండింది. మా బాబు, మా కోడలు, మా వదిన, నేనైతే బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుండే. టేస్ట్ అయితే అల్టిమేట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసి నెక్స్ట్ డే గ్రాసరీస్ ఏం లేవని చెప్పేసి మళ్ళీ డీమార్ట్కి అయితే వెళ్ళాము. డీమార్ట్లో నాకు ఈసారి డిఫరెంట్ అనిపించినవి అయితే నేనైతే షూట్ చేశాను. దివాళీకి అయితే ఇప్పుడే వచ్చేసాయి ఐటమ్స్ అనేసి. నాకు డిఫరెంట్గా అనిపించిన క్యాండిల్స్ స్టాండ్స్ అయితే నేనైతే చూపించాను. కాస్ట్ కూడా చాలా తక్కువే ఉండింది. సో ఎవరైనా నచ్చితే మాత్రం తీసుకోవచ్చు. ఇంట్లో డెకరేటివ్గా కూడా చాలా బాగుంటుంది. సో ఈ ఫ్లోర్లో ఎప్పుడు లేని విధంగా 50% ఆఫర్ అని చెప్పేసి ఒక టేబుల్ పైన కొన్ని ఐటమ్స్ పెట్టున్నారు. సో అది కూడా వీడియో తీశాను. నెక్స్ట్ ఈ క్యాండిల్ చాలా బాగా నచ్చింది. ఎలక్ట్రిక్ క్యాండిల్ ఇంట్లో డెకరేటివ్ పీస్గా చాలా బాగుండింది. ఇలాంటి క్యాండిల్స్ ఇంకా 3-4 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పీట అనేది వినాయక చవితి వస్తుంది కదా, వినాయకుడిని పెట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. వినాయకులను కూడా చిన్న చిన్న వినాయకుడి బొమ్మలు కూడా ఇక్కడ సేల్లో పెట్టేస్తున్నారు. 300 అలా ఉండింది. ఈ పీట అనేది 200 లోపు అలా ఉండింది. ఈ క్యాండిల్ కూడా డిఫరెంట్ క్యాండిల్స్ అని చెప్పాను కదా, ఈ క్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ 25 రూపీస్, 20 రూపీస్ పర్ పీస్ అనేది అలా ఉండింది. అన్నీ కలిపి ఒక బాక్స్లో కూడా పెట్టున్నారు. అలా కూడా ఆఫర్లో ఇస్తారేమో, నాకైతే తెలియదు, నేను పర్టికులర్గా చూడలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ గ్లాస్ ఐటమ్స్కి అయితే వచ్చాను. ఇక్కడ బాటిల్స్ కొత్తగా కనిపించాయి. నెక్స్ట్ ఇక్కడ డెకరేటివ్ ఫ్లవర్ వాజ్, అలానే ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కొత్తగా కనిపించాయి. నేనైతే ఈ వీడియోలో కొత్తగా అనిపించినవి మాత్రమే షూట్ చేసి చూపిస్తున్నాను. ఇంకా ఈ ప్లేస్లో వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ ఉండేవి. ఇక్కడ ఈ జ్యువెలరీ బాక్స్ అయితే యాడ్ చేశారు. ఒకటి 4th పార్టీషన్, ఇంకోటి 2 పార్టీషన్ అండ్
ఇంకోటి సింపుల్‌గా, చిన్నగా, క్యూట్‌గా ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికైతే ఈ చిన్నది 100 రూపీస్‌కి అలా ఉండింది. గోల్డ్ ఐటెమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఇలాంటివి పర్చేస్ చేయడం చాలా బెటర్. ఇంకా జస్ట్ 99 రూపీస్‌కే 6 పీస్ ఆఫ్ కప్స్ అయితే ఉన్నాయి. చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ అయితే ఉన్నాయి. ఈ ఆఫర్ కూడా అనిపిచ్చింది. డీమార్ట్‌లో మాత్రమే 99 రూపీస్‌కి 6 పీస్ ఆఫ్ కప్స్ అయితే వస్తాయి. నాకు నచ్చిన కొన్ని కొన్ని ఐటెమ్స్ ఇందులో చూపిస్తున్నాను. అందులో స్పెసిఫిక్‌గా నాకు బాగా అనిపించిన వాటి గురించైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకైతే డీమార్ట్‌లో నచ్చే ఫ్లోర్ ఏంటి అంటే గ్లాస్ ఐటెమ్స్, అలానే నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. పక్కనే ఎలక్ట్రిక్ ఐటెమ్స్ ఇవన్నీ ఒక ఫ్లోర్‌లో పెట్టి ఉంటారు. ఆ ఫ్లోర్ అయితే ఎక్కువ సేపు స్పెండ్ చేసేదైతే ఆ ఫ్లోర్‌లోనే. డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఎప్పుడు కొత్త కొత్త ఐటెమ్స్ వస్తూనే ఉంటాయి. మనం చూసిన ఐటెమ్ మనం నెక్స్ట్ టైమ్ కొనుక్కుందాంలే అని అనుకుంటాం కదా! ఆ ఐటెమ్ అయితే నెక్స్ట్ టైమ్ దాదాపు ఉండకపోవచ్చు. నేనైతే 2-3 మంత్స్‌కి ఒకసారి డీమార్ట్‌కి వెళ్తుంటాను. రెగ్యులర్‌గా వెళ్ళను. రెగ్యులర్‌గా వెళ్ళే వాళ్ళకైతే నెక్స్ట్ టైమ్ తీసుకుందాంలే అని చెప్పేసి వదిలేయొచ్చు. సో, కొన్ని కొన్ని బాగా నచ్చితే మాత్రం అప్పుడే తీసేసుకోవడం బెటర్. నాకైతే ఎప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ సెక్షన్‌కొచ్చినప్పుడల్లా ఏదో ఒక కొత్త డిఫరెంట్‌గా, కొత్త డిజైన్ వచ్చిన హ్యాండ్ బ్యాగ్ అయితే వచ్చే ఉంటుంది. ఈ హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ అయితే బాగా నచ్చుతుంది. అలా 10 నిమిషాలైతే అలా ఉండి చూస్తూనే ఉంటాను. ఇక్కడ కొత్త ఇలా మొబైల్ పెట్టుకోవడానికి చిన్న పర్స్ ఇది కూడా కొత్తగా వచ్చింది. కలంకారీ డిజైన్ లాగా అనిపించింది. లోపల అన్ని కార్డ్స్, మనకి 10 రూపీస్, 100 రూపీస్ నోట్స్ ఈజీగా పెట్టుకోవడానికైతే బాగుండింది. ఇంకా మేకప్ పౌచెస్ అయితే చాలా ఉండినాయి. కొత్త కొత్త మోడల్స్ అయితే ఎవ్రీ టైమ్ వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ ఈ గ్రీన్ బ్యాగ్ వచ్చేసి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. జస్ట్ 999కే వచ్చింది. ఇది స్లింగ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో ఎక్కువ పాకెట్స్ వచ్చాయి. ఎక్కువ పాకెట్స్, పార్టిషన్స్ ఇలా నచ్చే వాళ్ళైతే ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్టూల్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఉండింది. టీపాయ్ లాగా బాగా యూజ్ అవుతుంది. కొన్ని కొన్ని నచ్చినవి అయితే షూట్ చేశాను. నెక్స్ట్ ఈ లిస్ట్ వచ్చేసి డీమార్ట్‌లో ఏమేమి ఐటెమ్స్ తీసుకోవాలనేటివి నేను ముందుగానే రాసి పెట్టుకున్నాను. వీటికంటే కొన్ని ఎక్కువ ఐటెమ్సే తీసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే కొన్ని కొన్ని అక్కడికి వెళ్ళాక గుర్తొస్తాయి. సో, అలా ఐటెమ్స్ తీసుకొని అలా మార్కెట్‌కెళ్ళేసి వచ్చాను. వర్షం చాలా అంటే చాలా ఎక్కువ పడుతుంది. అసలు ఎండ అనేది రావట్లేదు. సరే వర్షం పట్టా గూడా నేనైతే మార్కెట్‌కెళ్ళేసి ఇలా అరటికాయలైతే తీసుకొచ్చాను. అరటికాయ ఫ్రై చాలా బావుంటుంది. అది స్లైస్ లాగా ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను. మెయిన్‌గా అరటికాయలు కట్ చేసినప్పుడు ఒక కలర్ లాగా ఫార్మ్ అవుతుంది. అది కొంచెం బ్లాక్ అయిపోతుంది. మన చేతులకు అంటుతుంది. అలానే అరటికాయలు కూడా నల్లగా వచ్చేస్తుంది. సో, అలాంటివి ఏం రాకుండా ఉండాలంటే ఇలా ఒక బౌల్‌లో సాల్ట్ వేసేసి, మిక్స్ చేసేసి మనం కట్ చేసుకున్న అరటికాయలని ఎప్పటికప్పుడు అందులో వేసేసి మిక్స్ చేసుకున్నప్పుడు మనము ఎప్పుడు కావాల్సినప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు ఈజీగా తీసేసుకొని ఈ కర్రీలోకి వాడేసుకోవడమే. సో, మనకి చేతులకు అంటకుండా, బ్లాక్‌గా అంటకుండా మాత్రం ఈ కేర్ అయితే తీసుకోవాలి. అరటికాయ స్లైసెస్ అన్నీ సాల్ట్ వాటర్‌లో వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మ్యారినేషన్ కోసం ఒక బౌల్‌లో ఉప్పు, కారం, శనగపిండి, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఏదైనా నాన్ వెజ్ తినాలి అన్న క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఈ కర్రీ చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారులోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఆ రోజు చేసింది పప్పుచారే. సో, దానిలోకి కాంబినేషన్‌గా ఈ అరటికాయ ఫ్రై చేశాను. మనకి టేస్ట్ అంత బాగుందా లేదా అని చెప్పేసి ఒకసారి టేస్ట్ కూడా చేసేసి చెక్ చేసుకోవచ్చు. ఏమైనా ఉప్పు, కారం తక్కువ అనిపిస్తే మాత్రం ఇప్పుడే యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్నంతా మనం అరటికాయల స్లైసెస్‌కి అన్నిటికి పట్టించేసేయాలి. ప్రిపేర్ చేస్తున్నప్పుడు నాకైతే ఫిష్ ఫ్రైయే గుర్తొచ్చింది. సేమ్ మ్యారినేషన్ ఫిష్ ఫ్రైకి కూడా నేనైతే సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతాను. మంచిగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ వేసేసి అంతటా అప్లై చేసేసి కొంచెం ఆవాలు, జీలకర్ర వేశాక ఈ స్లైసెస్ అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకొని ఇలా వీడియో చూపించిన విధంగా చేస్తే అన్నిటికీ ఈవెన్‌గా ఆయిల్ అనేది పట్టుకుంటుంది.
అరటికాయలు అనేటివి చాలా ఫాస్ట్‌గా ఫ్రై అయిపోతాయి. సో, మూత పెట్టేసిన 1 మినిట్‌కే మంచిగా కుక్ అవుతాయి కాబట్టి, రెండో వైపు కూడా టర్న్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే అంతే. అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఈ కాంబినేషన్‌ని సాంబార్ రైస్ లాగా చేసేసుకొని అందులో అరటికాయ ఫ్రై పెట్టుకొని తిందామనుకున్నాను. సో, ఒక బౌల్‌లో మంచిగా రైస్ ఏసుకొని అందులో సాంబార్ వేసేసుకొని మంచిగా కలుపుకొని సాంబార్ రైస్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ప్లేట్‌లో పెట్టుకున్నాను. ఆ రోజు సాంబార్‌తో అరటికాయ ఫ్రై చాలా అంటే చాలా బావుండింది. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. నేనైతే ఈ కాంబినేషన్‌ని జాతిరత్నాలను చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా బాగుండే టేస్ట్ అయితే. మీలో ఎంతమందికి కుక్కు విత్ జాతిరత్నాలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ పెట్టుకొని మా బాబుకి తినిపించుకుంటూ నేను తిన్నాను. మా బాబు అట డాగ్‌కి తినిపించాక వాడికి తినిపించాలట. డాగ్ తిన్నాకనే వాడు తింటాడట. సో, వాడికి మెల్లిగా తినిపించుకుంటూ నేనైతే సాంబార్ రైస్‌తో ఈ అరటికాయ ఫ్రైని అయితే ఎంజాయ్ చేశాను. సో, ఫైనల్‌గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అస్సలు చేయట్లేదు. నా వీడియో అసలు బాలేదా ఏమో నాకైతే తెలీదు. సో, ఎలా వండిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. ఫైనల్‌గా నానబెట్టుకున్న అంజీరన్నతో అయితే నేను నా డిన్నర్‌ని అయితే ఫినిష్ చేశాను. నాకు స్వీట్ క్రేవింగ్స్ తగ్గడానికి ఏదో ఒక ఫ్రూట్ అయితే ఇలా తీసుకుంటూ ఉంటాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.